హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు టెట్ పేపర్ విశ్లేషణ మార్నింగ్ సంబంధించిన బిట్స్ కొన్ని మీతో షేర్ చేసుకుంటా. అలాగే గత టెట్ కంటే బిట్స్ లెవెల్ అయితే మారాయి, కొంచెం డెప్త్ స్థాయి ఇచ్చాడు. బిట్ చేసే విధానం అంటే ప్రశ్న ఇచ్చే విధానం మారింది, దాని ఆప్షన్లు ఎంచుకునే విధానం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అడిగే విధానం చాలా తక్కువ, 30 to 40% వరకే ఉన్నాయి. ఎక్కువ పర్సంటేజు అప్లికేషన్ టైప్ బిట్స్ మరియు సరికానివి స్టేట్మెంట్స్, అలాగే మ్యాచ్ చేయడం కూడా ఎక్కువగా ఇస్తున్నాడు. అలాగే పేపర్ స్థాయిని కొంచెం మార్చాడు. సో మనం కూడా డిఎస్సికి ఈ టెట్ రాసిన వాళ్ళైతే డిఎస్సికి పేపర్ స్థాయిని అనుగుణంగా డిఎస్సికి చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే రేపు ఎల్లుండు తర్వాత రోజు వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం ఈ రివిజన్ని కొంచెం మరి కాస్త డెప్త్గా చేస్తే మంచిది. లేదు అంటే చదివిన వరకు సరిపోతుంది, ఇప్పటికిప్పుడు మొత్తం రివిజన్ అయినా చేయలేం. సో చదివిన దాన్ని కొంచెం అవగాహనతో సమాధానం పెట్టేటప్పుడు ఆలోచన చేస్తే సరిపోతుంది. అది ఇక్కడ మనమైతే గత టెట్ బిట్స్తో పోల్చుకొని మనం నెక్స్ట్ ఎలా రాయాలనే దానికి క్లారిఫికేషన్. ఇక్కడ కొన్ని బిట్స్ అయితే చూద్దాం. ఒకటోది రక్షక తంత్రం గురించి ఇచ్చాడు. ప్రేమలో విఫలమైన వ్యక్తి వేరే దాన్ని ఎంచుకోవడం ఉదాత్తీకరణ. 2 CAT పిల్లల గ్రాహిక పరీక్ష, దీన్ని రూపొందించింది ఎస్బెల్లాక్ ఎల్బెల్లాక్. ఇది 3 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ఉపయోగపడుతుంది. అలాగే ICTలో బిట్ మ్యాప్ ఫైల్ ఇచ్చారు, ఇది ఇమేజ్ ఫార్మాట్కి సంబంధించినది. ఇది ఆల్రెడీ నిన్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ అసిస్టెంట్లకు కూడా ఇచ్చారు. 4వది 2 రోజుల్లో విస్మృతి శాతం ఇచ్చారు 72%. ఇది కొత్త బుక్లో వేరేగా ఉంది, పాత బుక్లో వేరేగా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. 5వది LAD లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ చోమ్స్కీ గురించి ఇచ్చారు. ECCE ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ గురించి ఇచ్చారు. ఎన్విరాన్మెంట్ ఏ భాషా పదము, ఫ్రెంచ్ భాషా పదం, ఇది EVSలో ఇచ్చారు. సోషల్ విద్యా ప్రమాణాలు 6, అలాగే EVSకి అయితే 6, సైన్స్కి అయితే 7, మ్యాథ్స్కి అయితే 5, ఇంగ్లీష్కి అయితే 6, తెలుగుకి అయితే 7, తెలుగులో 1 నుంచి 1, 2కి అయితే 4, 3, 4, 5కి అయితే 7. పంచగంగ కృష్ణానది యొక్క ఉపనది. అలాగే RTE సెక్షన్లో 3వ సెక్షన్ గురించి ఇచ్చారు. అంటే ఉచిత విద్య హక్కు పొందే హక్కుగా ఏ సెక్షన్ చెప్తుందంటే 3వ సెక్షన్. సో సెక్షన్స్ కూడా ఒకసారి చదువుకోండి. ఎవరేమో అనుకున్నా కానీ సెక్షన్స్ గురించి కూడా ఇచ్చారు. డిఎస్సికి అయితే జనరల్గా పెర్స్పెక్టివ్లో సెక్షన్ల గురించి ఇస్తారు, కానీ ఈసారి టెట్కే ఇచ్చారు. 11వది ఆకృతి క్షేత్ర సిద్ధాంతం రూబిన్ గురించి ఇచ్చారు. గ్రంథులు హార్మోన్ల గురించి ఇచ్చారు మూర్తి మొత్తంలో. బదలాయింపులు ద్విపార్శ్వ బదలాయింపు, ఒక చేత్తో చేయగలిగిన పని ఇంకో చేత్తో కూడా చేయగలగడం, ద్విపార్శ్వ బదలాయింపు గురించి ఇచ్చారు. అలాగే ఈ పద్యం తికమగ్గా ఇచ్చి సరిచేయమని ఇచ్చారు. సంపదలు తేలినప్పుడు చికములాడి అన్న తమ్ముడు ఎను వారు లాప్తవరులే, కష్టదినమునే దిక్కుగాంచనప్పుడు చేయి అందించు వారేపో చెలిమి కాంటు అనే పద్యాన్ని తికమగ్గా ఇచ్చారు. ఇది 3వ తరగతిలో ఉంది. నెక్స్ట్ ఖర్చు అని వికృతి ఇచ్చే ప్రకృతి పదం అడిగారు. కాంక్ష ద్విగు సమాసం, ఆప్షన్స్ ఏమో దశకంఠుడు ఎలా ఇచ్చారు. సో ద్విగు సమాసం సమాసాల నుంచి ఒక బిట్ అయితే కంపల్సరీ. అలాగే ప్రకృతి వికృతి, అలాగే పర్యాయ పదాలు. నెక్స్ట్ ఎరిక్సన్ చొరవ చూపడము క్రీడా దశ ఎలా ఇచ్చారు. నిబంధిత ఉద్దీపన అసహజ ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన అసహజ అంటారు, అది గంట, అది శాస్త్ర నిబంధనలో ఇచ్చారు. ఆకృతి క్షేత్ర ఉపగమం రోబిన్. అభ్యసనం నిర్వచనం ఒకటి ఇచ్చారు. అంచనా వేసే వికాస నియమం ప్రాగుక్తీకరణ, భవిష్యత్తు గురించి అంచనా వేయడమే ప్రాగుక్తీకరణ, అది ఇచ్చారు. సెనాలిటీ పదం నాకు తెలియలేదు, ఇది గ్రూప్లో వచ్చిన పదమే, వృద్ధాప్యకు సంబంధించిన దశ అంట. పెప్సిన్ హార్మోన్ గురించి సైన్స్లో ఇచ్చారు. గొనడోట్రాపిన్ గురించి కూడా ఇచ్చారు. ఇంకా CCE ఎప్పుడు, ఆంధ్రప్రదేశ్లో CCE ఎప్పుడు అమలైంది కూడా ఇచ్చారు. జాతీయ అభిలేఖాగారం 1891 అనుకుంటా మార్చి కలకత్తాలో. కర్ణాలు డెకాగాన్ అంటే 10 కదా, n × n-3/2 చేస్తే 10 × 10-3/2, 5 × 7 35 కర్ణాలు ఉంటాయి దశ భుజిలో. అలాగే క్యూబ్ ఘనపరిమాణం అడిగారు. రాజసింహ బిరుదు. స్తూపం అంటే లెక్కల్లో ఇచ్చారు. అంతర్కోణాలు కనుక్కోవడం కూడా ఇచ్చారు. షడ్భుజి n-2 × 180 డిగ్రీ, 6 - 2 × 180 డిగ్రీ, 4 × 18 72 కాబట్టి 720 డిగ్రీ. ఇలా లెక్కలు కూడా ఇచ్చారు. చక్రవడ్డీ సంబంధించిన ప్రాబ్లం ఇచ్చారు. చక్రవడ్డీ కానీ బారు వడ్డీ కానీ లాభ శాతం కానీ ఇస్తారు, అమ్మిన వేల కొన్న వేలకు సంబంధించి. CCE గురించి బిట్టిచ్చారు. పునరభ్యసన ప్రయత్నాల గురించి ఇచ్చారు. బ్రోనర్ ఏ ప్రేరణకి ఇంపార్టెన్స్ ఇమ్మని అనేది కూడా ఇచ్చారు. పునరభ్యసన ప్రయత్నాల మీద లెక్క ఇచ్చారు సైకాలజీలో. అలెక్సియా సింపుల్ ఉంటాయి కదా, అలెక్సియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా అవి ఇచ్చారు. ఎమోషన్ ఏ భాషా పదం ఇచ్చారు. కంజంక్షన్స్ గురించి కూడా ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. జిల్లాలు కొండలు మ్యాచింగ్ ఇచ్చారు. ఇక్కడ తెలుగులో చంపకమాల పద్యం గురించి కూడా ఇచ్చారు. సో ఎక్కువగా మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్న టాపిక్స్ నుంచే బిట్స్ వస్తున్నాయి, కానీ దాని బియాండ్గా అంటే వాడు ఇవ్వాల్సింది అవగాహన స్థాయిని మించిస్తున్నాడు. సో మనమైతే డైరెక్ట్గా జ్ఞానంలా గుర్తించి పెట్టేద్దామంటే అవ్వదు, కొంచెం చదివే విధానాన్ని మార్చుకోవాలి అని సూచిస్తున్నారు ఈ టెట్ ఎగ్జామ్స్తో డిఎస్సికి. ఒకే పేపర్ అయితే కొలమానం వేరేగా ఉందను, కానీ ఇన్ని పేపర్లు కాబట్టి ఇన్ని పేపర్లకు డెప్త్ స్థాయి పెంచుతున్నారు కాబట్టి మనం కూడా చదవాల్సిన విధానం అందరికంటే కొంచెం వెరైటీగా ఉంటేనే ఎక్కువ అవగాహన, వినియోగం, నైపుణ్యం వరకు మనం వెళ్ళగలిగితేనే బిట్లయితే చేయగలం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. మీ టీచర్ తిరు.